కేటీఆర్ గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఏ విషయంలో? దేశ లెవెల్లో ఏదైతుందో ఒక కాంక్లేవ్ పెడతా అంటున్నాడు. అవును, ఏది ఈ చట్టాల్లో మార్పు రావాలి, ఇటువంటి జరగద్దని. సంతోషం. ఇన్ని రోజులు ఎటువైంది తీసుకున్నప్పుడు ఏమైంది? నీ తెలివి ఎటువైంది? ఇన్ని రోజులు ఎటువైంది? ఇప్పుడు రైట్, నువ్వు పిలిస్తే ఎవరు రావాలి? ఎన్డీఏ పక్షం వాళ్ళు ఎవరు రారండి? యూపీ అంటే ఇండియా అనుకోండి, ఇప్పుడు ఇండియా, ఆ పక్షం వాళ్ళు ఎవరు రారు? నేనెవడు డెక్కడయా గొట్టంగా, నీ నాయనైతే రాడు. నేనెవడు అడుగుతాడు అక్కడ? ఆయారాం గయారాం నువ్వు అన్నట్టుగా పార్టీలు ఏ అసెంబ్లీలో రిప్రజెంటేషన్ వాళ్ళు, ఈ పార్టీ ఆ పార్టీ, ఏ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే లేని వాళ్ళు ఎక్క దుఃఖగారులు వస్తారు. ఇక నువ్వు తాగిస్తావో తినిపిస్తావో ఏదైనా దావతిస్తావో ప్రెస్లో వస్తుంది ఒరితే. నువ్వు ఎప్పుడు పెడతావో మేము కూడా అక్కడ వస్తున్నాం కదా ఢిల్లీకి. నేను కూడా వస్తాను. నేను కూడా ఒక బృందాన్ని తీసుకొని వస్తా. నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తా. దీన్ని చట్టాన్ని అతిక్రమించి నీచాతి నీచంగా 2 టర్ములో 2 స్పీకర్స్ను హియరింగ్ కూడా పిలవలేదంటే ఎంత దౌర్భాగ్యం అండి. అటువంటిది ఏదైతుందో అన్ని తప్పులు మాట్లాడతాడు, శుద్ధ అబద్ధాలు. అసలు చట్టం వచ్చింది 85, 1/3. వాజ్పేయి అప్పుడు 2/3 తెచ్చాడు. ఇంకా లొసుగులు ఉన్నాయి. దీన్ని నువ్వు ఏదైతుందో ఒక జాతీయ స్థాయిలో డిబేటబుల్ పాయింట్ చేస్తా అంటాను. నువ్వు ప్రెసిడెంట్ దగ్గర ఢిల్లీకి అన్న నీ 20 లక్షల మంది 30 లక్షల మంది మెంబర్లు ఉన్నారు కదా, నాయకులు వేరు కదా, తయారు చేస్తారు కదా, బొర్లుకుంటా పోండి. ఎవరు ఏం చేయలేరు సార్. అంటే ఇప్పుడు మరి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తా అంటున్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తామన్నారు సార్. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఉంది. మళ్ళీ ఏదైతుందో సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్నే రిపీట్ చేయొచ్చు. టేక్ ద డిసిషన్ బిఫోర్ 3 months. ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చాడు. ఇంకో 1.5 month జడ్జిమెంట్ వస్తుంది. టేక్ ఎ డిసిషన్. ఆల్రెడీ మేము 3 నెలలు ఇచ్చినాం కనుక ఆల్రెడీ 1.5 month అయింది. 1.5 తీసుకోమనొచ్చు. కానీ అప్పటి వరకు 13 కంటే తక్కువ ఏది ఉంటే ఈ సుప్రీంకోర్టు ఇది వచ్చే వరకు 13-14 అయిపోయారు. సపోజ్ నువ్వు 13 లోపల అయినావు అనుకో, అయినవంటే ఇక్కడ స్పీకర్ డిసిషన్ ఇచ్చేస్తాడు కదా. అవును, స్పీకర్ డిస్పోజ్ చేస్తాడు. అందరి సంతకాలు తీసుకొని ఇక విడుదల వారి చేయడం అదన వరకు నువ్వు అదన వరకు 10 ఏళ్ళు అవుతుంది. నువ్వైతే బతుకో. నీ కొడుకేమన్నా హిమవంశమన్న ముఖ్యమంత్రి అయితే నువ్వు ఉన్నప్పుడైతే జడ్జిమెంట్ రాదు. ఇక మళ్ళా 1 స్పీకర్ డిస్పోజ్ చేస్తాడు. దే క్రాస్ ఆఫ్ నీకు 13 మిగిలే అనుకో, నీ పరిస్థితి ఏంది? రోడ్ల మీద బొర్లాడాలి నువ్వు. తో ఇవన్నీ ఏదైతుందో అన్ని పిట్టకథలు చెప్పి ఈరోజు ఏదైతుందో హామీల గురించి మాట్లాడుతున్నారు. నువ్వు 2014లో ఇచ్చిన హామీలు ముఖ్యంగా 3. ప్రతి మండలానికి ఒక అద్భుతమైన 25 ఎకరాల్లో విత్ స్విమ్మింగ్ పూల్, కూలి వారి నుంచి కోటేశ్వరరావు ఒకటే రూమ్లో అన్నావు, రెసిడెన్షియల్ స్కూల్ అన్నావు, చేయలే. 2 bedroom మొదటి విడత ఫస్ట్ ఫేజ్ 105 సభల్లో ఫస్ట్ ఫేజ్ 5,000 ఇండ్లు ఇస్తాను. రూరల్ కాన్స్టిట్యున్సీ. అర్బన్ అప్పుడు 3.5 లక్షలే. నిజామాబాద్లో 5 లక్షలు ఏమో చేసాడు, 10,000 ఇండ్లు అన్నాడు. 16వ కాన్స్టిట్యున్సీ 10,000 అన్నాడు. అట్లే వరంగల్లో ప్రణయ్ భాస్కర్ 10,000 అన్నాడు. ఎక్కడ కట్టినవా? 3 ఎకరాలు దళితుల గిరిజనులకు అన్నావు కదా, ఇయ్యలే కదా. అయిపోయింది 2014 హామీ. ఈ 3 హామీ పక్కకు జరిపినావు. 2018లో నిరుద్యోగ భృతి అన్నావు కదా, రైతు రుణమాఫీ అన్నావు కదా, ఆ 2 చేయలే కదా. విడతల వారీగా అన్నారు, అవి కూడా చేయలేదు. లేదు, నేనేది ఏంటంటే 2 నిర్దిష్టమైన హామీలు. ఈ రోజు టీఆర్ఎస్ అధికారం వచ్చిందంటే మొదటి ఆ 3 హామీలకు రెండోసారి ఈ 2 హామీలు కూడా యాడ్ అయ్యాయి. తో నీకు విక్టరీ వచ్చింది. 5 హామీలను నువ్వు 10 ఏళ్ళు ఉన్నా కూడా అమలు చేయలే. తో వీళ్ళను ఈరోజు నువ్వు అనడానికి హక్కు అర్హత లేదు. ఈ ప్రభుత్వం పోదు 5 సంవత్సరాలు, ఏం పీకలేవు నువ్వు. నీ దగ్గర 13 కాపాడుకుంటే సంతోషం. 13కు లోపలికి అయిందంటే నువ్వు ఏడైనా బొర్లాడుకో. ప్రెసిడెంట్ దగ్గరవో ఐక్యరాజ్య సమితివో నువ్వు డిబేట్లు పెట్టి నువ్వు పెడితే ఎవడు రాడు. తినడానికి తాగడానికి ఎవరన్నా మిత్రులు వస్తారేమో. నేను ఎప్పుడైతే నువ్వు డిసైడ్ చేసినావో కాన్స్టిట్యూషన్ క్లబ్ అంటున్నావు, ఇక్కడ అంటున్నావు, మేము కూడా కొంత ఓ దళాన్ని తయారు చేసుకొని అదే ఢిల్లీలో మేము ఒక కౌంటర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం. అయ్యా ఇది అవన్నీ ప్రతులు అందరికీ పంపుతాం. అన్ని పక్షాలకు ఏదైతుందో విత్ డాక్యుమెంట్ అన్ని డేటా ఎవడెప్పుడు కలిసిండు, దండలు ఎప్పుడు వేసుకున్నాడు, డేట్లతో సహా డేటా ఉంది. ఆ డేటా అంతా తీసుకుపోయి అన్ని పార్టీలకు ఇస్తాం మేము. ఇది వీళ్ళ చరిత్ర. ఇప్పుడు ఇది ప్రజలు గమనించాలా. కాకుండా సీరియస్గా ఈరోజు కాంగ్రెస్లో విప్పులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, లెజిస్లేటివ్ మంత్రులు. రికార్డు ఉంటుందా అక్కడ? అసెంబ్లీలో రికార్డు దొరుకుతుందా? ఆయన చిత్రగుప్తుడు, చాణిక్యుడా చిత్రగుప్తుడు ఉన్నాడు కదా.
నారదుడు అంటారు, ఏది ఇప్పుడు ఆచార్యులే అందరప్పుడు ఆయనే సెక్రటరీ, అన్ని రికార్డు దొరుకుతుంది కదా. శ్రీకాంత్ గారిని అడిగితే సిఎల్పిలో దొరుకుతుంది కదా, ఎవరెప్పుడు కలిసిండ్రు, ఏం సంగతి, పిటిషన్ ఎప్పుడు ఇచ్చిండ్రు, కోర్టులు ఎప్పుడు ఉన్నాయి, ఇవన్నీ. జంధ్యాల శంకర్ గారిని అడిగితే చెప్తాడు కదా, రామకృష్ణ అడిగితే చెప్తాడు. ఏ ఒక్కటి ఏదో ఆయారం ఏమంటారు అంటే ఉనకదంపుడు లెక్క మాట్లాడుతుండ్రు. మేము మా స్ట్రెంత్ వచ్చేదానిక మేము చేర్చుకుంటాం అంటాడు శ్రీనివాసరెడ్డి. ఎట్లా చేర్చుకుంటావా శ్రీనివాసరెడ్డి గారు అడుగుతున్నా. అనైతికమా కాదా? అనైతికమా కాదా? నీ ముఖ్యమంత్రి రాళ్ళు కొట్టమన్నాడు, నానా దుర్భాషలు ఆడినారు. ఈరోజు దానివల్ల నీకు ప్రతిష్ట పెరుగుతుందా, ప్రతిష్ట తగ్గుతుందా? ఆ 12 మంది డిఫెక్ట్ అయితే 10 మంది ఓడిపోయి 2 గెలిచారు కదా. రేపు ఇది కాంగ్రెస్కి అప్రతిష్ట. నిజంగానే మీకు నమ్మకం విశ్వాసం ఉంటే రాజీనామా చెప్పేయండి. బలవంతులు ఎవరుతుండో 5గురునో 6గురునో 7గురునో అది చెప్పేయండి. కానీ ఈ విధంగా చేయడం ఏదైతుందో ఇది కూడా కాంగ్రెస్కు రేపు రాబోయే రోజుల్లో ఇది నష్టం ఎదుగుతుంది. రాజశేఖర రెడ్డి గారికి ఓపెన్గా చెప్పాము, టీఆర్ఎస్ అని చేర్చుకుంటే రాబోయే రోజుల్లో నష్టం జరుగుతుందని చెప్పాను. ఓపెన్గా మీకు రికార్డుగా నేను రికార్డుగా చూపెడతాను, ఇంటర్వ్యూస్లో చూపెడతాను. ఓకే.